కూర్చోవాలి అక్కడ. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వ్యాపారి మాకు ఎక్కడికి ఎక్కువైపోయిందండి వద్దంటాడు. అప్పుడు ఏం చేయాలా మనం? ఇక వెనక్కి తీసుకెళ్తే మళ్ళీ లారీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు. అప్పుడు గవర్నమెంట్ చెప్పిన 2200 కాకుండా బ్రోకర్ వచ్చి 1800 ఇస్తానంటాడు. బేరం ఆడి 1900కి అమ్మిపోతారు. ఇది కావాలని అక్కడ సేకరించాల్సినటువంటి ఈ వ్యవస్థ దశాబ్దాలుగా ఇదే దరిద్రం. మార్కెట్ యార్డులకి కమిటీ చైర్మన్లు కమిటీ మెంబర్లనే వేస్తారు. వాళ్ళందరూ ఎవరు? అధికార పక్షం వాడే అయి ఉంటాడు. మరి వాడు ఎందుకు చేయడు? వాడికి ఇలా సంపాదించుకునేదే వ్యాపారుల నుంచి. ఇదో పెద్ద మాఫియా. ఇక్కడ జనం చొక్కా పట్టుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్ యార్డుల్లో నీ పార్టీ వాడు, నీ కూటమోడు అధికారంలో ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకు కొండవాడు అని ఏ రోజు రైతులు తిరగబడుతున్నారు? తిరగబడట్లా. చొక్కా పట్టుకోవాల్సింది ఆడను కదా. ఎరా నువ్వు నేను తీసుకొస్తే నువ్వు కొనంటావేంది, వాడెవడో వ్యాపారిని కొనమంటే వాడేం తక్కువ కొంటున్నాడు, ఎందుకని చొక్కా ఎందుకు పట్టుకోవట్లే వీళ్ళు? అది కదా సమస్య. రైతు నిజంగా సరిగ్గా శక్తి లేకపోవడం ఏం లేదండి, ఆర్గనైజ్డ్గా ఉండరు అంతే. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఫార్మర్స్, అది సమస్య. అంత మించేం లేదు. ఇప్పుడు ఒక రైతు గొడవ పెట్టుకుంటుంటే 10 మంది రైతులు తోడురారు. ఇంకోటి ఈ కేసులు ఈ గోల మాకెందుకులే అనుకుంటారు. వాళ్ళ అమాయకత్వం, వీళ్ళ అదృష్టం అంతే. అదే కదా, రైట్.